వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. రామ్ గోపాల్ వర్మ ఇన్నాళ్ళకి తన తప్పుల్ని తన పొరపాట్లని ఒప్పుకున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈరోజు ఆయన చేసినటువంటి ట్వీట్ ఒకటి ఆయన కన్ఫెషన్ని తెలియజేస్తూ ఉంది. అంటే ఒప్పుకోలు. తాను ఇప్పుడు దాకా కొంతకాలం కొన్ని సంవత్సరాలుగా తాను చేస్తున్నటువంటి పనులు కానివ్వండి, తాను డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమాల గురించి కానీ, ఆయన ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఆ రాతలు కానివ్వండి, నిజంగా ఆయన మనసులో నుంచే వచ్చాయని చెప్పేసి మనం ఆశిద్దాం. ఇంతకు ఆయన ఏమన్నారు? ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో సత్య అనే సినిమాకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ సినిమా ద్వారా జేడి చక్రవర్తి, మన తెలుగువాడైన జేడి చక్రవర్తి బాలీవుడ్లో ఒక వెలుగు వెలిగాడు. సత్య సినిమాలో జేడి చక్రవర్తి చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది ఆ రోజుల్లో అందరినీ కూడా, కేవలం ప్రేక్షకులను మాత్రమే కాదు, దేశంలోని సెలబ్రిటీలందరినీ కూడా మెప్పించింది. ఆ సినిమాని ఆర్జీవి డైరెక్ట్ చేసిన విధానం అందరినీ కదిలించింది. ఎంత గొప్పగా ఈ సినిమా తీశాడు అనే పేరు వచ్చేట్లు చేసింది. అదే సినిమాలో మనోజ్ బాజ్పేయి కూడా మనకి ఒక విలన్గా గొప్పగా రాణించాడు. ఆ సినిమా మన ముందుకు వచ్చి 27 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ సినిమాని మరోసారి చూశాను. ఆ సినిమా చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వైరల్గా మారిందని చెప్పాలి. నిజంగా రామ్ గోపాల్ వర్మకు కూడా ఎమోషన్స్ ఉంటాయా, ఆయనకు కూడా కన్నీళ్ళు వస్తాయా అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్న సందర్భం ఇది. సత్య దానికంటే ముందు ఆయన తీసినటువంటి రంగీలా కానివ్వండి, అలాగే ఒక కంపెనీ సినిమా కానివ్వండి, ఆ తర్వాత కాలంలో ఆయన తీసినటువంటి సర్కార్ సినిమా కానివ్వండి, ఎంత గొప్పగా రామ్ గోపాల్ వర్మలోని డైరెక్టర్ని ఆవిష్కరింపజేశాయి. తెలుగులో శివ సినిమాతో 1989లో మొదలైనటువంటి ఆయన ప్రస్థానం ఆ తర్వాత దేశంలోని దిగ్దర్శకుల్లో ఒకడిగా ఎలా మార్చింది. ఆయన్ని అనుసరించి ఎంతమంది దర్శకులు తమ కెరీర్ని ప్రారంభించారు. ఆయన శిష్యులుగా చెప్పుకోవాలని ఎంతమంది ఆరాటపడ్డారు, ఉబలాటపడ్డారు. అలాగే అనేక మంది ఆయన కాంపౌండ్ నుంచి, ఆయన ఫ్యాక్టరీ నుంచి దర్శకులుగా వచ్చారు. ఒక కృష్ణవంశీ కానివ్వండి, ఒక తేజ కానివ్వండి, ఒక పూరి జగన్నాథ్ కానివ్వండి, అలాగే ఒక నివాస్ కానివ్వండి, ఒక మధుర్ భండార్కర్ కానివ్వండి, ఒక అనురాగ్ కశ్యప్ కానివ్వండి, ఇలా ఎంతమంది దర్శకులు ఆయన దగ్గర నుంచి వచ్చారు. ఇప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మని ఆరాధించేటువంటి, అనుసరించేటువంటి సినిమా వాళ్ళు అనేక మంది ఉన్నారు. క్రియేటివ్ పీపుల్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, అలాగే రైటింగ్ సైడ్ ఉండేవాళ్ళు, అందరూ కూడా ఆయన ఒక మార్గదర్శకుడిగా, అనుసరణీయుడిగా మారిపోయాడు. అటువంటి వాడు దాదాపు 2 దశాబ్దాల నుంచి పూర్తిగా ట్రాక్ తప్పిపోయి ఏవేవో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. గొప్ప హారర్ సినిమాలు కూడా చేసినటువంటి ఆయన ఆ తర్వాత ఒక బి గ్రేడ్ హారర్ సినిమాలకి మారిపోయాడు, బి గ్రేడ్ సినిమాలు తీస్తూ వచ్చాడు అని చాలామంది బాధపడుతూ వచ్చిన సందర్భాలు మనం చూసాం. ఇన్నాళ్ళకి ఆయనలో ఆ రియలైజేషన్ కనిపించిందని మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఏ సత్య కన్ఫెషన్ టు మై సెల్ఫ్. ఆయన ఒక సత్య ఒప్పుకోలు, తనకు తానే ఆయన ఒప్పుకుంటున్నాడు అని చెప్పేసి తనకు తాను రాసుకున్నాడు. అంతా ఇంగ్లీష్లో పెట్టాడు. ఇది 2 రోజుల క్రితం తను సత్య సినిమాని చూశాను. 27 సంవత్సరాల క్రితం రిలీజ్ అయినటువంటి ఆ సినిమాని. అంటే ఈయన కూడా 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూశానని చెప్తున్నాడు. ఇందులో ఆయన స్టార్టింగ్లోనే పెట్టాడు. కన్నీళ్ళు అనేవి కారుతూ వచ్చే ఆ సినిమా చూసిన తర్వాత
అవి కేవలం ఆ సినిమా చూసినందువల్ల వచ్చినవి కావు. ఆ సినిమా తర్వాత కాలంలో తాను ఏం చేశాను, ఎంత గొప్ప జానర్ సినిమా చేశాను, అలాంటి సినిమా చేసిన తాను మళ్ళీ ఆ తర్వాత ఏమైంది తనకి, నాకేమైంది, నేనెందుకు ఇలాంటి సినిమాలు చేస్తూ వచ్చాను అని బాధపడుతూ వచ్చినటువంటి కన్నీళ్లుగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఒక సినిమా అనేది ప్రసవ వేదన అని చెప్పి అందరూ అంటారు. సో ఇప్పటికీ ఆయనకి ఆ విషయం స్ఫురించిందని చెప్పాలి. సో ఒక ప్రసవ వేదన, ఒక చైల్డ్ బర్త్ లాంటిది ఒక సినిమా తీయటం అంటే ఒక దర్శకుడికి. మరి అలాంటి ఎన్నెన్నో సినిమాలు, ఆయనన్నో గొప్ప సినిమాలు. సో గాడ్ ఫాదర్, ఆ స్ఫూర్తితో తాను చేసినటువంటి ఆ కంపెనీ సినిమా, అలాగే సర్కార్ సినిమా ఎంత గొప్పగా జనాలు ఆకలి, ప్రధానంగా సర్కార్ కానివ్వండి, సర్కార్ 2 కానివ్వండి, ఆయనకి ఎంత గొప్ప పేరు తీసుకొచ్చాయి. అమితాబ్ బచ్చన్కి, అలాగే అభిషేక్ బచ్చన్కి కూడా ఎంత గొప్ప పేరు తీసుకొచ్చాయి. మరి అలాంటి వాడు ఏమైపోయాడు తర్వాత కాలంలో. సో ఒక ఏమీ లేకుండా, కథ ఏమీ లేకుండా తను సినిమాలు చేసుకుంటూ వచ్చాను, సరైనటువంటి కథ లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చానని ఆయన బాధను వ్యక్తం చేస్తున్నాడు. సో 2 రోజుల క్రితం ఆ సినిమా చూసేంత వరకు కూడా నేను ఏం తీస్తున్నానో, ఏం చేస్తున్నానో కూడా తెలియని పరిస్థితిలో నేను సినిమాలు చేసుకుంటూ వచ్చాను అని చెప్పి ఆయన ఒప్పుకుంటున్నాడు. తర్వాత ఇంకేమంటాడు, ఐ బికేమ్ డ్రంక్ నాట్ ఆన్ ఆల్కహాల్ బట్ ఆన్ మై ఓన్ సక్సెస్ అండ్ మై arrogance, though I did not know this till 2 days back, when the bright lights of Rangila or a Satya blinded me, I lost my vision, and that explains my meandering into making films for shock value or for gimmick effect or to make a vulgar display of my technical wizardry or various other things equally meaningless, and in that careless process forgetting such a simple truth that technique at most can elevate a given content but it can't carry it. సో ఇదంతా కూడా దీంట్లో ఆయన కన్ఫెషన్ కనిపిస్తుంది. అంటే రంగీలా, సత్య సినిమాలు చేసిన తర్వాత నా కళ్ళకు పొరలు కమ్మేశాయి. అంటే తాను ఒక గొప్ప డైరెక్టర్ అని చెప్పేసి ఆయనకంతటా ఆయనే భావించేసుకొని ఆ తర్వాత తన దృక్కోణాన్ని ఆయన కోల్పోయానని చెప్పేసి కన్ఫెస్ అవుతున్నాడు అని ఒప్పుకుంటున్నాడు. అలాగే ఒకప్పుడు షాక్ వాల్యూతో సినిమాలు తీసిన తాను తర్వాత కంటెంట్ ఏం లేకుండా, ఎలాంటి కేవలం కంటెంట్ లేకుండా టెక్నిక్తో సినిమాలు చేయొచ్చు అని చెప్పేసి భావించి తాను కంటెంట్ లెస్ సినిమాల్ని తీసుకుంటూ వచ్చాను అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. పైగా వల్గర్ డిస్ప్లే ఆఫ్ మై టెక్నికల్ విజార్డరీ అని కూడా చెప్పుకున్నాడు. అంటే వల్గర్ సినిమాలను, అసభ్యకరంగా ఉండేటువంటి సన్నివేశాలతో ఉండే సినిమాను కూడా చేస్తూ వచ్చానని కూడా ఆయన ఈ సందర్భంగా ఒప్పుకుంటూ ఉన్నాడు. సో చివరికి ఆయన ఏం చెప్తున్నాడు, ఫైనల్లీ నౌ ఐ టుక్ ఎ vow that whatever little of my life is left, I want to spend it sincerely and create something as worthy as Satya, and this truth I swear on Satya. సో ఆయన చెప్తున్నాడు, చివరగా నా జీవితం ఇంకెంత ఉందో, ఎంత తక్కువగా ఉందో, తక్కువగా ఉన్నప్పటికీ కూడా సో ఇప్పుడు దాకా ఇక్కడి నుంచి కూడా తను సిన్సియర్గా మీనింగ్ఫుల్ సినిమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. సిన్సియర్గా ఇక సినిమాలు చేస్తానంటున్నాడు. సత్యాన్ని ఎంత నిబద్ధతతో సినిమా చేశానో అంత నిబద్ధతోనే ఇక నుంచి ఆ సినిమాలు చేస్తాను. అలాగే సినిమా చేసే ముందు తాను తీయబోయేటువంటి సినిమాలు ఏవైతే ఉండో అవన్నీ కూడా వాటికి ముందు సత్యాన్ని ఒకసారి చూసుకొని ఆ తర్వాత సినిమాని రూపొందిస్తానని చెప్పేసి ఆయన కన్ఫెస్ అవుతున్నాడు. మరి ఇదంతా ఆయన మనసులోంచి వచ్చేయా, లేకపోతే ఎప్పట్లాగైనా ఆయన ఒక మాట చెప్పి నా మాట మీద నేనే నిలబడే వ్యక్తిని కాదని చెప్పి మళ్ళీ తాను అంటాడా? సో ఇప్పటి వరకు కూడా తన మీద ఆయన ఎప్పుడూ కూడా జనాలు ట్రస్ట్ పెట్టలేదు. ఎందుకంటే పదే పదే మాటలు మార్చేవాడిగా మనం చూస్తూ వస్తున్నాం ఆర్జీవిని. మరి ఇది నిజంగా సత్యం మీద ప్రమాణం చేసి ఆయన ఈ ఒప్పుకోలు అనేది చేశాడు కాబట్టి ఈసారైనా సరే ఆయన తన మాట మీద నిలబడి అర్థవంతమైన కంటెంట్ ఉన్న తను ఇదివరకు ఏ సినిమాలైతే తనని ఒక గొప్ప దర్శకుడిగా, దిగ్దర్శకుడిగా నిలబెట్టాయో
ఆ తరహా సినిమాలు, సత్య లాంటి సినిమాలు, రంగీలా లాంటి సినిమాలు, శివ లాంటి సినిమాలు, అలాగే ఒక క్షణక్షణం లాంటి సినిమాలు మళ్ళీ ఆయన నుంచి వస్తాయని చెప్పేసి ఆశిద్దాం. మరి చూద్దాం రాబోయే రోజుల్లో నిజంగా ఆర్జీవి మునుపటి ఆర్జీవి మనకు దర్శనమిస్తాడా, లేకపోతే ఈ మధ్యకాలంలో తను ఏవైతే చేస్తున్నాడో నాసి రకం సినిమాలు చేస్తూ వచ్చాడో ఆ తరహా సినిమాలను మళ్ళీ వస్తాడా లేదా అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.